అందుకేరా నువ్వు రెడీ కదా కోసమే ఎదురు చూస్తున్నాను రా. 5 minutes దాకా ఉంటుంది రా. సరే తొందరగా రా. కాన్సెప్ట్ చెప్పావా? లేదురా, లొకేషన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు చెప్తాను. ఆడ అసలే కమ్యూనిస్ట్ పొలాల మొత్తం అడిగిన అర్థం. అటువంటిది గర్భగుడి అనే కాన్సెప్ట్ వేసుకుని గుళ్ళు గోపాలు తిరిగేదంటే ఆడు చేస్తాడా? ఉన్నా లేకపోయినా డైరెక్షన్ చేస్తాడు. నీ గురించే వెయిటింగ్ రా. ఎక్కడున్నాడు రాడు? టైం బుక్ చదివినట్టు రా. కానీ వాడు ఇష్టపడి చేస్తేనే అవుట్పుట్ అద్భుతం. ఇప్పుడు మన రాజమండ్రి అమలాపురం మధ్య ఉన్న దేవాలయాలు చూసుకుని అలా వెంకటేష్ గడి ఇంటికి వెళ్దాం. మన సంస్కృతిని మర్చిపోవడం అంటే మన ఉనికిని మనం నాశనం చేసుకున్నట్టు. మన కాన్సెప్ట్ దేవాలయాలు వాటి పరిరక్షణ. ఎంతో విలువైన దేవాలయ భూములు ఆక్రమణకి గురవుతున్నాయి. మనం ఈసారి డాక్యుమెంటరీ తీస్తున్నాం. దాని టైటిల్ గర్భగుడి. ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవాలయాలు సైతం ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల శిథిలాలుగా మిగిలిపోతున్నాయి. సమాధానాలు నా ప్రశ్నలకు సంతృప్తినిచ్చేలా ఉన్నాయి. ఎంతో మంది ప్రశ్నలకు సమాధానమే గర్భగుడి. అసలు ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా పూజలు చేసుకోవచ్చు కదరా. ఈ భూమిని దేవుడు గుళ్ళు మాత్రం మనుషులే కట్టుకున్నారు. ఉండాల్సిన దేవుడిని ఆ గుళ్ళోనే బంధించేశారు. అసలు రాజబొమ్మలకి ఎందుకు పూజలు? హిందూ మతంలోనే కదరా, ప్రతి మతంలోనూ దేవాలయాలు ఎంతో పవిత్రతతో విలసిల్లుతున్నాయి. గుళ్ళో చేసే పూజల్లో కలిగే తృప్తి, ప్రశాంతత ఇంట్లో రాదు. దేవాలయాలు పూర్తిగా దైవ ప్రార్థనల కోసమే. ఇల్లు అలా కాదు. దేవాలయాలు నిరుపేదలు ధనవంతుల్ని ఒకటి చేస్తాయి. లేకపోతే పేదవాడు మట్టి విగ్రహాలని, ధనవంతుడు బంగారు విగ్రహాలని పూజిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, అందరూ సమానమే. దేవాలయాలకు వచ్చే వాళ్ళు కొలిచేది రాతి విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించిన వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. గుళ్ళు కొన్ని వేల మంది భక్తి శ్రద్ధలకు, ప్రశాంతతకు, నమ్మకానికి, వారి విశ్వాసానికి ప్రతీకలు. దేవాలయంలో ప్రశాంతత, ఏకాగ్రత ఉంటాయి అనేది నమ్ముతారు. భక్తుల్లో ఉన్న విశ్వాసం, మానసిక ప్రశాంతత ఒకరి నుండి ఒకరికి వ్యాపించి అక్కడి వాతావరణంలో కేంద్రీకృతం అవుతుంది. నీచు తిని గుళ్ళోకి వస్తావేంట్రా? ఈ రోజు నీచు తినకూడదని చెప్పిన వాళ్ళంతా ఒకప్పుడు మాంసం తిని పంట గుహల్లో పడుకున్న వాళ్ళ వారసులే. అది మర్చిపోయావా? అయితే నువ్వు కూడా వాళ్ళలాగా గోసిరెట్టుకుని తిరగరా. ఆ రోజుల్లో వాళ్ళు అజ్ఞానులు. ఆ రోజుల్లో వాళ్ళు దొరికిందే తిన్నారు. వాళ్ళకి ఏం తినాలో వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు మనలా కాదు. మనం ఎంతో నాగరికత సాధించాం. అయినప్పటికీ మనం ఆ నాగరిక లక్షణాలని వదిలించుకోలేకపోతున్నాం. ప్రాణిహింస పాపం రా. వాటిని చంపి వాటి శవాలను దాచుకోవడం వల్ల కడుపు ఏమన్నా శ్మశానమా? ఫుల్ కాన్సెప్ట్ చెప్తాను. దేవాలయాలు దేశ సంస్కృతిలో, చరిత్రలో, మన జీవన గమనంలో భాగమైపోయారా. మనుషుల బాధలు పోగొట్టే సైకలాజికల్ సెంటర్స్గా దేవాలయాలు ఉన్నాయి. కొందరు కోరికలు, ఇంకొందరు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంకొందరేమో మరిన్ని సుఖాలు కావాలంటారు. ఈ దేశంలో ప్రతిరోజు ఏదో గుళ్ళో అన్నదానమో, దుస్తులు పంపిణీ ఇలాంటివి ఏదో జరుగుతూనే ఉన్నాయి. నిర్భాగ్యులకు, భిక్షగాలకు, అనాథులకు గుళ్ళు, బాటసార్లకు సత్రాలు దర్శనమిస్తున్నాయి మన దేశంలో. గుడి గంటలు మన ఆలోచనలను నియంత్రించి
ఏకాగ్రతగా ఉంచుతాయి మనల్ని. హారతి వెలుగుల ముఖంలో ఉన్న చీకట్లను తరిమేస్తాయి. సుగంధ పరిమళాలతో మన మనసు ఉత్తేజితం అవుతుంది. భారతదేశం ఈనాడు సెక్యులర్ కంట్రీ కావచ్చు, మన దేశ మూలాలన్నీ హిందూ మతంలోనే ఉన్నాయి అనేది నిజం. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు అన్నీ కూడా హిందూ అనే పదంలోనే ఇమిడిపోయాయి. చరిత్ర కాపాడుకోవడం అంటే మన పితరుల జ్ఞాపకాల కోసం, మన మూలాల కోసం శ్రమించడమే. ప్రపంచ దేశాలకు భారత్ అమ్మ వంటిది. ప్రపంచంలో ఇది సాంకేతిక అభివృద్ధికి మూలాలు భారత్లోనే కనిపిస్తాయి. వేదాలు పుట్టిన దేశం మన. ప్రపంచంలో శాస్త్రీయ సాంకేతిక వైపు నడుస్తూ ఉంటే మనం మాత్రం ఆధ్యాత్మికత వైపు, ప్రకృతి ఔషధాల వైపు నడిచాము. మన పూర్వీకులు కనిపెట్టిన ఎన్నో అమూల్యమైన వాటిని మనం అశ్రద్ధతో వలస దేశాలు పాలు చేస్తాం. మూఢనమ్మకాలు, ఆచారాల వల్ల భూమి వేడెక్కకుండా ఉంది. మన ఆచరణ వల్లే ఆనాడు కాలుష్యం లేదు. ఎక్కడైతే ప్రకృతిని ప్రేమిస్తారో, పూజిస్తారో అక్కడ స్వచ్ఛమైన వాతావరణంతో పాటు సస్యశ్యామల భూములు వెలుస్తాయి. అవును, మనకు కనిపించిన ప్రతి దాన్ని పూజించాం. ప్రతి పక్షిని, చెట్టును, జంతువును, పామును. ఆ నమ్మకాల వల్ల మంచి జరిగింది, చెడు ఏం జరగలేదు. ఇదిరా కాన్సెప్ట్. నేను మంచి స్నేహితులం బాబు. చెప్తాను బాబు, 20 ఏళ్ళు నాలో దాచుకున్నదంతా చెప్తాను. ఒక ధనవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఈ దీవిలోకి వచ్చాడు బాబు. ఈ దీవిలో పచ్చటి మైదానాలు, జంతువులు, పక్షులు, నా రకాలు అన్నీ ఉండేవి బాబు. ఇక్కడ రాజు కాలం నాటి పురాతన గుడి ఒకటి ఉండేది. దీవిలో ధనవంతుడు ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకునేవాడు. ఈ దీవిలో జనం ఎవరు ఉండేవారు కాదు. ఆ రోజుల్లో రాజుల కాలంలో ఇది నివసించడానికి ఉండేది కాదు. రోజుల్లో వరదలు ఎక్కువ వచ్చాయి బాబు, అందుకే ఈ దీవులోకి ఎవరు వచ్చేవారు కాదు. అప్పట్లో ఈ దీవిలో ఉన్న భూములన్నీ దేవాలయం భూములుగా చేసి పేదోళ్ళు పంటలు పండించుకోమని రాజుకి ఇచ్చేశారు. మారిపోయింది. ఎన్నో దీవుల తర్వాత అది కూడా ఒంటరి దీవిలో మిగిలిపోయింది. ఎవరో వెళ్ళేవారు కాదు. ఆ తర్వాత బ్రిటిషులు వచ్చారు బాబు. ఆ దీవిని ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు మర్చిపోయారు. అలా కట్టించిన ఆనకట్ల వల్ల వరదలు తగ్గిపోయినాయి. ఆ తర్వాత ఒక దళికుడు ఆ భూమిలోకి వచ్చాడు. దేవాలయం భూమిని ఆక్రమించేసుకుని వ్యవసాయం కూడా పెంచేసాడు. కొన్నాళ్ళ పిల్లవాడిని పట్నం నుంచి తీసుకొచ్చాడు. ఇదే రాములు, అది నేనే బాబు. కొన్నాళ్ళ తర్వాత ఆక్రమించిన భూమి అన్నింటికి గవర్నమెంట్ని పట్టుకుని పట్టాలు సాధించేశాడు బాబు. దాంతో గవర్నమెంట్ ఆ దీవిని గుర్తించింది. పేదవాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేసింది. ఆ భూస్వామి కొంతమంది పేదవాళ్ళు అంతా అమ్మేసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం భూములు అలాగే ఉన్నారు. అయితే ఉన్న కొద్ది మందికి ఆ భూస్వామి గ్రామ పెద్దగా ఉండేవాడు. దేవాలయం పనులన్నీ ఆ భూస్వామి చూసేవాడు. దేవాలయం ఆస్తులన్నీ అతనే అనిపించేసేవాడు. ఒకసారి ఊరికి పెద్ద వరద వచ్చింది బాబు. ఆ వరదలో ఆ నది మొత్తం మునిగిపోయింది. చాలా మంది జనం చచ్చిపోయారు. కొద్దిమంది ఆ ధనికుడికి భూములు ఎంత ఇస్తే అంతగా అమ్మేసి పట్టణం వెళ్ళిపోయారు బాబు. గుడి శిథిలం అయిపోయింది, చాలా పాడైపోయింది బాబు. ఆనాడు గుడి కదా, ఇప్పటికే శిథిల వస్తుంది ఆ గుడి. ఆ గుడిని మేము ఇద్దరం కలిసి పొడగొట్టాడు. నాకు ఎవరితో చెప్పదని భయపెట్టాడు. ఆ తర్వాత నాకు కొంచెం భూమి కూడా ఇచ్చాడు. ఆ విధంగా భూస్వామి ఎన్నాళ్ళ నుంచో కన్న కళలు నిజమయ్యాయి. గర్భగుడి భూగర్భంలో వెళ్ళిపోయినాయి. ఊరి మీద మమకారంతో అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉండేవారు బాబు. వరదలు గుడి కూలిపోయిందని చెప్పేవారు. కూలగొట్టినప్పటి నుంచి నాకు పీడకలు రావటం మొదటే బాబు. మన ఈ గుడి కట్టినప్పటి నుంచి కళ్ళు రావటం మానేసి అప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రవుతున్నాను. తర్వాత మా భూస్వామి కుటుంబంలో ఒక్కొక్కరు అలా చచ్చిపోతూ ఉండేవారు బాబు. తండ్రినేమో పాము కాటేసేసింది. ఆవిడ తల్లికి మాత్రం పిచ్చెక్కిపోయింది. బిడ్డ పుట్టింది బాబా, ఆ బిడ్డ కూడా ఈ పట్టి ఏడ్పించేస్తుంది. వచ్చి మొన్న చచ్చిపోయాడు. చచ్చిపోతే మొత్తం ఆస్తి అంతా నా చేతిలో పెట్టి ఆ బిడ్డను చూసుకోమన్నా. దెయ్యం పట్టింది, అలా చూపించడం తగ్గింది. మళ్ళీ తర్వాత ఇంకో దెయ్యం అలా మొత్తం 15 దెయ్యాలాగా ఒకటి అలా ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. సుమారు 10 ఏళ్ళుగా దెయ్యాలు అలా పీడిస్తూనే ఉన్నాయి. ఇంకా నాకు భయం వేసే భూమి అలా ఉంచేసి స్వామికి వచ్చాడు. ఆయన చూపించాము, ఈ దెయ్యాలోడికి విముక్తి కలగాలంటే ఘోరం జరిగింది, అది ప్రపంచానికి తెలియాలి విముక్తి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దెయ్యాలోడి వల్ల ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదు, ఎప్పుడు కేకలో అడుగు వినపడుతూ ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి ఇక్కడ భూమిలో విగ్రహం దొరికింది చిన్నపిల్లలుగా. ఆ తర్వాత ఈ గుడి నేనే కట్టించాను బాబు. తగ్గిపోయిన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బాగానే ఉంటున్నారు. పెద్ద ఊరు అయిపోయింది. కదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, మా
యజమాని కొడుకు దెయ్యాల నుంచి విముక్తి అవుతాడని, ఆ స్వామికి చెప్పిన మాటలు నిజమవుతాయని. ఎంత కాదనుకున్నా మా భూస్వామి నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఏ బాబు నీ కట్టించిన గుడి. విముక్తి వాడికి కలిగిందన్నమాట.